నమస్కారం, నేను మీ జాహ్నవి. క్షేత్రదర్శిని ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా క్షేత్రాలని ఏ విధంగా దర్శించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి వివరణ డీటెయిల్డ్గా మనకి వివరిస్తున్నటువంటి జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలంకార బ్రహ్మ ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు డాక్టర్ బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, శ్రీశైల ద్వార దర్శనానికి సంబంధించి అంటే ఒక్కొక్క దిశ దర్శనం వివరిస్తూ ఉన్నారు. ఇందులో నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము అయిపోయినాయి గురుగారు. ఇంకా మిగిలింది ఈశాన్య దర్శనము. మరి ఈశాన్య ద్వార దర్శనం ద్వారా కలిగే ఫలితం ఏమిటి గురుగారు? ఈశాన్యం అనేటువంటి దిక్కు దేవతా స్థానం చెప్పి పిలుస్తుంటాం. ఇంట్లో ఎవరింట్లో అయినా ఆగ్నేయంలో అయినా సరే ఈశాన్యంలోనో దేవుడి గది ఉంటుంది. లేదా కొంతమంది ఇళ్లలో టోటల్ ఈశాన్యంలో మొత్తం మీద ఈశాన్యంలో భగవంతుడి స్థానం ఉంటుంది. అక్కడ బరువు పెట్టం మనం తొందరగా, కేవలం భగవంతుడిని మాత్రమే పెడతాం. బరువు పెడితే ఏమవుతుంది అనేటువంటి చాలా మందికి ఉండేటువంటి సమస్య. ఈశాన్యంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఈశ్వర స్థానం కాబట్టి ఆయన నెత్తిన బరువు పెట్టకూడదు. అందుకనే చాలామంది వ్యాపార సంస్థల్లో ఇళ్లలో చూడండి, ఈశాన్యం దిక్కులో ఓ చెంబులో నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక నిమ్మకాయ వేయటము, లేదంటే గోమతి చక్రాలు ఉంచడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే దేవతా స్థానం, ఆ స్థానాన్ని ఎవరూ కూడాను ఆక్రమించకూడదు దేవతలకి. ఇప్పుడు మన ఇంట్లో మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూము ఇన్ని ఉంటాయి. దీంతోపాటు ఆగ్నేయానికి కిచెన్లో ఆగ్నేయం ఉంటుంది. మనం బీరువా పెట్టుకోవడానికి ఒక నైరుతి మూలం ఉంటుంది. గాలి రావడానికి చక్కగా వాయువ్యం ఉంటుంది. బాల్కనీలు కూడా ఉంటాయి వాయువ్యంలో, అక్కడి నుంచి గాలి వస్తుంటుంది. మరి దేవుడి కంటూ ఒక స్థానం ఉండాలి కదా తప్పనిసరిగా. అసలు ఇంత ఇల్లునిచ్చిందే భగవంతుడు, ఆయనకి ఆ ఇంట్లో స్థానం లేకపోతే కష్టం కదా. అందుకని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం అని చెప్పి చెబుతూ ఉంటాం. ఈశాన్య భాగంలో సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమై కొలువై ఉంటాడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఏ దేవుడినైనా పెట్టుకోండి, సిద్ధస్థానం అంటాం కదా. మన ఇంట్లో ఏదైనా పూజకి అర్హతనీయత కలిగినటువంటి ఒక స్థానం కావచ్చు, అలాగే ఒక జపం కావచ్చు, ఒక పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, ఏదైనా సరే తప్పనిసరిగా ఈశాన్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. చాలామంది చూడండి, ఈశాన్యం పెరిగితే చాలు ఇల్లు ఇంకా తొందరగా తీసుకుంటుంటారు. అంటే దేవతా బలం ఎక్కువగా ఇంట్లో ఉంటుంది అని, దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈశాన్యం పెరిగింది కాబట్టి భగవంతుడు దృష్టి ఉంటుంది, భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు, ఆయన శక్తి కూడా ఆ ఇంట్లో అపారంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతోనే ఈశాన్యం తీసుకుంటారు. అలాగే వీధి పోటుల్లో కూడా ఈశాన్యం వీధి పోటు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సాక్షాత్ ఈశాన్యం వీధి పోటు ఉంటే ఆ శివుడు లోపలికి డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి పరమార్థం అనమాట. వీధి పోటు ఉండడం మంచిది. అయితే అంటే అసలు వీధి పోటు మంచిది కాదు, ఒకవేళ ఉంటే మాత్రం ఈశాన్యం ఒక్కదానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన వాటిలో ఏది వచ్చినా సరే పోటే. దేనికంటే ఒక మాట చెప్తాను, ఇక్కడ మనిషి ఏ పోటునైనా తట్టుకోవడం కష్టమే, కానీ అక్కడ ఉండేది భగవంతుడు కదా ఈశాన్యంలో, కాబట్టి ఆయన తట్టుకోగలుగుతాడు. ముఖ్యంగా నైరుతిలో కలిగింది మనకు ఉండేటువంటి ధనమంతా కూడా నాశనం అయిపోతుంటుంది. అట్లానే వాయువ్యంలో వీధిపూట వచ్చింది, అనారోగ్య పరిస్థితికి వస్తుంటారు. ఆగ్నేయంలో కలిగింది అగ్ని ప్రమాదాలు, ఇంటి యజమానికి మరణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క ఈశాన్యానికి మాత్రమే వీధిపూట పర్లేదు తీసుకోవచ్చు అని ఎందుకు చెప్తారు అంటే, సాక్షాత్ భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆయనకి ఏ రకమైనటువంటి పోట్లు వచ్చినా ఆటుపోట్లు వచ్చినా ఆయన చూసుకొని మనకి పోటుని ఆపి మనకు కావాల్సినటువంటి ఏదైనా యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈశాన్యం వీధిపూట మంచిది అని చెప్పి చూస్తూ ఉంటాం. అలాంటి శ్రీశైలానికి ఈశాన్య భాగంలో ఉండేటువంటి దేవాలయమే ఏలేశ్వరం అంటారు. ఏలేశ్వర దేవాలయం, అది కూడాను చక్కగా కృష్ణానది ఒడ్డున పారుతూ శివాలయం ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, సంవత్సరంలో 4 నెలలు మాత్రమే దర్శనం జరుగుతుంది అక్కడ. మిగిలిన 8 నెలలు కృష్ణా నది ఆ గుడిని మొత్తాన్ని ముంచి వేసేస్తుంది. అవునా? కనపడదు. నిదానంగా ప్రవాహం పెరిగే కొద్దీ వర్షాలు పడే కొద్దీ దేవాలయం మొత్తం సంపూర్ణంగా మూసుకుపోతుంది. ఒక 4 నెలలు మాత్రమే దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి అర్చనలు కానివన్నీ, అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సాక్షాత్తు ఎవరున్నారు అంటే, గంగమ్మ వడిలో మునిగిపోయినటువంటి ఈశ్వరుడు. జలం అంటే గంగాదేవే కదా, ఆ గంగమ్మ వడిలో సేద తీసుకున్న ఈశ్వరుడు ఉంటాడు అక్కడ ఏలేశ్వరంలో. అంత గొప్ప క్షేత్రం నిజంగా.
ఎండాకాలంలో వెళ్తే శివ దర్శనం జరుగుతుంది. ఆ 4 నెలలు కాకుండా మిగిలిన 8 నెలలు చక్కగా నీళ్లలోనే ఉంటాడు ఆయన. జలాధివాసం అభిషేక ప్రియో శివ అని చెప్పి మనం చదువుతుంటాం కాబట్టి ఆయనకి కావలసినంత అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ 8 నెలల్లో కూడాను పూజారులు కూడా అక్కడికి లోపలికి వెళ్ళడానికి సాహసం చేయరు. తొందరగా కొద్దిగా ప్రవాహం తగ్గితే లోపలికి వెళ్ళడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడాను దాదాపు శిఖరానికి దగ్గరగా నీళ్లు వచ్చేసినాయి. శ్రీశైలంలో నీళ్లు బాగా ప్రవాహం పెరిగింది కాబట్టి ఇక్కడ దాదాపుగా శిఖరం దాదాపు మునిగిపోతుంది. ఇంకొక 10-15 రోజుల్లో సంపూర్ణంగా దేవాలయం మొత్తం కూడాను జలాధివాసం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కూడాను. అలాంటి దేవాలయంలో అంటే సాక్షాత్ గంగాదేవి సమేతంగా ఉండేటువంటి ఈశ్వరుడికి పూజ చేస్తే ప్రత్యక్షంగా ఇప్పుడు మనం నీళ్లు తీసుకొచ్చి పోయటం కాదు, ప్రకృతి సిద్ధంగా గంగాదేవి ఆయన్ని అభిషేకిస్తుంది. అక్కడ గంగా ప్రవాహం ఎంతైతే అభిషేకం చేస్తున్నటువంటి దేవాలయానికి దర్శనం చేసుకుంటామో మన ఇంట్లో ఉండేటువంటి ఈశ్వర అనుగ్రహం కూడా గంగా ప్రవాహం లాగానే వెలువెత్తుతుంది గ్యారెంటీగా. అంటే అంత విశేషమైనటువంటి క్షేత్రమే ఏలేశ్వర క్షేత్రం. ఈ ఏలేశ్వర క్షేత్రాన్ని ద్వారా మనం శ్రీశైల సందర్శనం చేస్తే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి? ముఖ్యంగా ముక్తి మార్గం కనపడుతుంది, ఈశ్వర అనుగ్రహం కనపడుతుంది. అలాగే దంపతుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో, భార్యాభర్తల అన్యోన్యత, ఇట్లాంటివి, ఇంట్లో గృహ కల్లోలాలు, అత్తాకోడళ్ళ మధ్యలో, మామాళ్ళుళ్ళ మధ్యలో, మామాకోడళ్ళ మధ్యలో, మరిది గారు వదిన గారి మధ్యలో, లేదు మరదలు బావగారి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, అన్నాతమ్ముల మధ్యలో, అక్కాచెల్లెల మధ్యలో, ఇట్లా ఏవైనా సరే గృహ కల్లోలాలు అంటాం. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈశాన ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం ద్వారా ఇంట్లో అప్రశాంతత మొత్తం వెళ్ళిపోయి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పడానికి ఈశాన్య ద్వారం అనేది చాలా విశేషమైనటువంటి ఇది. ఏలేశ్వరంలో దర్శనం చేసుకోవాలి అంటే కేవలం మనం ఎండాకాలంలో మాత్రమే వెళ్ళాలి. ఆ కృష్ణానది ప్రవాహం తగ్గుతుంది కాబట్టి ఆ ప్రవాహం తగ్గినప్పుడు ఆ 4 నెలల్లో దర్శనం చేసుకోవడం అనేది ఉత్తమం. లేదు అలా అవకాశం లేదు, కనీసం గంగాదేవి ఈశ్వరుడు కలిసినటువంటి ఆ నీళ్ళని వర్షాకాలంలో వెళ్ళినా కొద్దిగా స్నానం చేసి అవి నీళ్లు తెచ్చుకొని ఒక బాటిల్లో తెచ్చేసుకొని ఇంట్లో చెంబులో పెట్టేసుకొని కాశీ గంగ ఎంత పవిత్రమైనదో అలాంటిదే ఈ ఏలేశ్వరంలో ఉండేటువంటి కృష్ణానది కూడా అంతే పవిత్రమైనటువంటి నది. అంటే సాక్షాత్ ఈశ్వరుని తాకుతూనే ఉంది కదా, ఆపాదమస్తకం ఈశ్వరుని తాకుతూనే ఉంది కాబట్టి అది మొత్తం ఈశ్వర ప్రసాదం అనే అర్థం మనకి కదా. కాబట్టి అలాంటి జనాల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏదైనా రోగాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఈ మనఃకల్లోలాలు, ఏదైనా మనశ్శాంతి లేనప్పుడు కానివ్వండి, కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలు ఆ రోజు ప్రశాంతత ఏర్పడుతుంది తప్పనిసరిగా. అంత పవిత్రమైనటువంటి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతి అయితే కలుగుతూ ప్రతిరోజు ఏదో ఒక విషయం జీవితంలో అది. ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి పక్క వాళ్ళ మీద చూసి మనం బాధపడుతుంటారు, దాంతో ఇంకా ఎక్కువైపోయినాయి. అలాంటివి కాకుండా మనకి నిజంగానే కుటుంబంలో ఏదైనా కల్లోలం వచ్చింది, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, ఇలాంటివి నిజంగా భార్యాభర్తలు అక్కడికి వెళ్ళి స్వామివారికి స్నానం చేసి గంగానదిలో కృష్ణానదిలో సంగమేశ్వరుని దర్శనం చేసుకొని ఆ నీళ్లు తెచ్చుకొని ఏదైనా కల్లోలం వచ్చింది, మనసు బాగాలేదు, కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే చాలు ప్రశాంతత తప్పనిసరిగా చేకూరుతుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడు చేకూరుతుంది మనకి? ఈశ్వర అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే కదా. అక్కడ గంగ తీసుకొచ్చుకొని నీళ్ళు మనం స్నానం చేస్తున్నామంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రశాంతత కలుగుతుంది మనకి. అందుకనే ఈశాన్య దిక్కు ఈశ్వరుడు దిక్కు కాబట్టి ఈశాన్య దిక్కు నుంచి ఏదైతే దిశ నుంచి శ్రీశైల సందర్శన సౌభాగ్యాన్ని కలుగు చేసుకుంటారో వారికి మానసికమైనటువంటి గృహపరమైనటువంటి సకల బాధలు కూడాను అన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటారు. అసలు అద్భుతం అద్భుతం, నిజంగా చాలా ముఖ్యమైన రహస్యాన్ని వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి, మరి ఇది ఈశాన్య దిశగా మనం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకి కలిగే ఫలితం ఏమిటి. సో ఓవరాల్గా మనకి 8 అష్ట దిక్కులకి సంబంధించి శ్రీశైల దర్శనానికి సంబంధించి పూర్తి రహస్యాలు గురువుగారు వివరించారు కదా. ఎవరైనా సరే 8 వీడియోలు చూడలేనట్టయితే ఒక్కసారి దీనికి సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటుంది డీటెయిల్గా. 8 వీడియోలు డీటెయిల్గా చూడండి. కుదిరినంత మేర 8 దిక్కుల ద్వారా దర్శించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ముఖ్యమైన దిక్కు అనేది కూడా చెప్పారు కదా గురువుగారు, మీకు అన్ని వీడియోలు వీక్షిస్తే అర్థమవుతుంది.
అవుతుంది. సో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుందాం కదా ఈ వీడియోస్ ద్వారా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, అపాయింట్మెంట్ కావాలి, వివరాలు కనుక్కోవాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.